రావాలా వద్దా? విజయ్కి వీరమల్లు టెన్షన్. ఇదెక్కడ టెన్షన్ రా బాబు అంటూ కమెంట్స్. ఎట్టకేలకు హరిహర వీరమల్లు సెట్లోకి పవన్ కళ్యాణ్. మరి ఆ విషయాలేంటి తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించేటువంటి హరిహర వీరమల్లు సినిమా గురించి ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఆయన గెలవక ముందు నుంచి షూట్ చేస్తున్నటువంటి సినిమా ఇది. ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాకే ఈ సినిమాని అనౌన్స్ చేశారు. సో షూట్ కూడా అవుతుంది. ఇది ఆయన లైఫ్లోనే, అంటే ఆయన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా అండ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కూడా చెప్పొచ్చు హరిహర వీరమల్లు. అయితే వీరమల్లు సినిమాకి ఎప్పటి నుంచో చాలా క్లాషెస్ వస్తూనే ఉన్నాయి. ఈవెన్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లో, డబ్బులో ఇవన్నీ కాదు, పవన్ కళ్యాణ్ గారి డేట్స్ విషయంలో ఈ సినిమా మీద చాలా క్లాషెస్ వచ్చాయి. అయితే ఆయన రీసెంట్గా ఎలక్షన్స్లో గెలిచారు. దాని తర్వాత వాళ్ళ కుమారుడు మార్క్ శంకర్కి కొంచెం బాగాలేకపోతే మళ్ళీ సింగపూర్ వెళ్ళొచ్చాడు. సో ఇవన్నీ గ్యాప్ల మధ్య ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గారు ఒక్క 1 week కనుక షూట్కి డేట్స్ ఇచ్చుంటే ఆ సినిమా ఇప్పుడు అన్నీ అనుకున్నట్టు ఉంటే మే 9th సినిమా రిలీజ్ అవ్వాలి. అయితే మే 9th అంటే ఆల్మోస్ట్ వచ్చేసింది. ఆ ప్లేస్లో శుభం #సింగిల్స్ కూడా ఇప్పుడు వాటిని భర్తీ చేసేసాయి, అది వేరే విషయం. ఇక కంప్లీట్గా అర్థమవుతుంది హరిహర వీరమల్లు మే 9th రావట్లేదు. మరి ఎప్పుడు అని కూడా ఇక్కడ చాలామంది డౌట్ వ్యక్తపరుస్తున్నారు. అండ్ రీసెంట్గా హరిహర వీరమల్లు సెట్లోకి పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టేసరికి సో ఇంకొక కొత్త రిలీజ్ డేట్ ఉంటుంది, మేబీ మే 9th కాదు కదా, ఇంకొక మే 30కి వస్తుంది, దానికి ఏంటి ప్రాబ్లం అని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, విజయ్ దేవరకొండ గారు నటించేటువంటి కింగ్డమ్ సినిమా కూడా మే 30న వాళ్ళు ఎప్పుడో అనౌన్స్ చేయడం జరిగింది. అయితే సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఎప్పటి నుంచో ఈ సినిమాని చాలా డేస్ నుంచెల్లే ఆ డేట్ని లాక్ చేశారు. అయితే మే 9th రాలేదు కాబట్టి ఇక్కడ ఓన్లీ ఒక 1 week, అంటే 1 week కూడా కాదు, హార్డ్లీ ఒక 4-5 days డేట్స్ ఇచ్చుంటే ఎప్పుడో ఈ సినిమా మే 9th రిలీజ్ అయ్యేది. బట్ ఇప్పుడు మరి డేట్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇవ్వడం వల్ల మే 9th అంటే ఇంకొక 20 days ఉంటుంది కదా, మరి మే 30కి హరిహర వీరమల్లు రావచ్చేమో అన్న కామెంట్స్ కూడా చాలామందికి వస్తున్నాయి. అయితే ఇక్కడ డేట్స్ ఇచ్చారు, ఓకే, బాగానే ఉంది. సో డేట్స్ ఇచ్చారు, షూట్ చేస్తారు. ఒక 20 రోజుల్లో ఒక పాన్ ఇండియా సినిమాని ఇన్ కేస్ అది షూట్ చేయాలి, దాన్ని మళ్ళీ ఎడిట్ చేయాలి, మిగతా వర్క్ అంతా కంప్లీట్ అయినా ప్రమోషన్స్ చేయాలి. పాన్ ఇండియా సినిమా కాబట్టి వరుసగా ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. సో ఎలాగో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో ఇంటర్వ్యూస్ అయ్యేంటి ఏముండవు. బట్ నిధి అగర్వాల్ సినిమాకి సంబంధించినటువంటి కాస్టింగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇవ్వడానికి రెడీ. బట్ ఎంతైనా హీరో ఇవ్వడం వేరు, అండ్ అక్కడ అదర్ ఆర్టిస్టులు అండ్ హీరోయిన్స్ వరకు ఓకే, బట్ వేరే ఆర్టిస్టులు ఇవ్వడం వేరు. సో సినిమా మీద బజ్ క్రియేట్ చేయాలంటే ఇప్పటివరకు ఫ్రాంక్గా మాట్లాడుకుంటే హరిహర వీరమల్లుకి పెద్దగా బజ్ లేదు. అంటే ఇన్ కేస్ ఆయన పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు కాబట్టి, పొలిటీషియన్స్ లైఫ్లో అంటేనే అలా ఉంటాయి కాబట్టి ఈ సినిమాని ఇంకా కొంచెం ముందు నుంచెల్లే ప్రమోట్ చేయాలి. అట్లా చేస్తేనే సినిమాకి హై ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అనేది వస్తుంది అని కూడా కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు మరి మే 30కి హరిహర వీరమల్లు వస్తుందా, లేదంటే కింగ్డమ్ పోస్ట్పోన్ చేయాలా ఏంటి అని కూడా విజయ్కి టెన్షన్ పట్టుకుంది అన్న కామెంట్స్ కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. అయితే ఇక్కడ ఏంటంటే ఒక 20 days ఉంది. 20 daysలో డేట్స్ ఇచ్చేస్తే అది మాత్రం డెఫినెట్గా చాలా కష్టం. ఎందుకు అని అంటే అది షూట్ చేయాలి, ఎడిటింగ్ అండ్ సీజీ అండ్ దాని తర్వాత ప్రమోషన్స్ ఇవన్నీ కష్టమే కాబట్టి డెఫినెట్గా మే 30 కూడా ఎందుకో కొంచెం అయితే కష్టంగానే అనిపిస్తుంది. బట్ దీని మీద సినిమా టీం అయితే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అండ్ సేమ్ టైం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ఏదైతే పాక్ వర్సెస్ ఇండియా మధ్య జరిగేటువంటి యుద్ధాలు ఏదైతే ఉన్నాయో దాని గురించి కూడా సో కొన్ని కీలకమైనటువంటి ప్రెస్ మీట్లు కూడా పవన్ కళ్యాణ్ గారు పెడుతున్నారు. సో ఈ టైంలోనే మళ్ళీ ఇదొకటి రావడం వల్ల మళ్ళీ బ్రేక్ తీసుకునే అవకాశాలు డెఫినెట్గా లేకపోలేదు అని కూడా ఇస్తున్నాయి. సో మరి మే 30 అటు విజయ్ దేవరకొండ గారు ఎప్పుడో కన్ఫర్మ్ చేసేశారు. ఒకళ్ళ మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆబ్వియస్లీ ఆయన తప్పుకోవాల్సింది. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ముందు డెఫినెట్గా అటు దీనికి ఈయనకు స్క్రీన్స్ డెఫినెట్గా తక్కువనే వస్తాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ రిలీజ్ కూడా కొంచెం క్లాషెస్ డెఫినెట్గా ఏర్పడతాయి కాబట్టి మరి వీళ్ళిద్దరు ఏమన్నా అండర్స్టాండింగ్ చేసుకొని ఎవరో ఒకరు పోస్ట్పోన్ చేసుకోక తప్పదు. ఇన్ కేస్ హరిహర వీరమల్లు వస్తే కనుక కింగ్డమ్ డెఫినెట్గా పోస్ట్పోన్ అవుతుంది, రాకపోతే ఆబ్వియస్లీ యథావిధిగా రిలీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ రాకపోవడానికి రీజన్ కూడా ఉంది, డేస్ తక్కువ ఉన్నాయి అండ్ ప్రమోషన్స్ చేసుకోవాలి, ఇంకా వేరే అదర్ టెక్నికల్ వర్క్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మే 30కి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాకపోతే ఫ్యాన్స్ నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ ఏంటి అంటే అట్లీస్ట్ జూన్ 2nd week నన్న
అప్పటి వరకు జూన్ సెకండ్ వీక్ అంటే ఇంకొక ఆల్మోస్ట్ 1 మంత్ 40 డేస్ టైం ఉంటుంది కాబట్టి ఆ 40 డేస్లో ఇంటర్వ్యూస్ కానీ ప్రమోషన్స్ కానీ ఇంకా సినిమా మీద బజ్ క్రియేట్ చేయడం ఇలాంటి ఏదన్నా చేస్తే జూన్ సెకండ్ వీక్ ఇస్తే అట్లీస్ట్ మెగా ఫ్యాన్స్ డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతారన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మరి మొత్తంగా ఇప్పుడు ఇదే టాపిక్ అయితే నడుస్తుంది. మే 13 వస్తే విజయ్కి టెన్షన్ పట్టుకుంది, హరిహర వీరమల్లు టెన్షన్కి విజయ్కి పట్టుకుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో దీని మీద మరి టీమ్స్ అయితే ఆల్రెడీ కింగ్డమ్ టీమ్ అయితే అఫీషియల్ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. బట్ ఈ టైంలో వచ్చి డిస్టర్బ్ చేయడం పవన్ కళ్యాణ్ గారికి కూడా కరెక్ట్ కాదు అని తెలుసు. ఆయన కూడా ఇన్ కేస్ వేరే వేరే సినిమాలు ఉంటే ఇలాంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆయన కూడా వద్దు అనే చెప్పే దాఖలాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఇటు టెక్నికల్ వర్క్ ఉంది, సేమ్ టైం చాలా తక్కువ టైం ఉంది, బజ్ క్రియేట్ చేయాలి, పాన్ ఇండియా సినిమా కాబట్టి ఎంతో కొంత టైం అయితే తీసుకోవాలి. జూన్ సెకండ్ వీక్ అన్నా రావాలి మరి. సో చూడాలి, దీని మీద ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు ఏం రత్నం ప్రొడ్యూసర్ గారు. సో చూస్తే ఇన్ కేస్ ఎంతో కొంత టైం అయితే డెఫినెట్గా పట్టేలా ఉంది. సో మే 13th మాత్రం డెఫినెట్గా కింగ్డమ్ మాత్రం ఆబ్వియస్లీ వచ్చేస్తుందని అనిపిస్తుంది. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్, వార్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఎక్కువగా ప్రభావితం చూపితే మాత్రం సినిమా థియేటర్స్ మీద మాత్రం డెఫినెట్గా ఎంతో కొంత ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ డెఫినెట్గా లేకపోలేదు. దానివల్ల సినిమాకు కూడా చాలా పెద్ద మైనస్సే అవుతుంది. బట్ ఈ టైంలో హరిహర వీరమల్లుని తీసుకురావడం కూడా కరెక్ట్ కాదని వాదన మరొక కొంతమంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి. ఆబ్వియస్లీ మే 13th కింగ్డమ్ వస్తుంది, కానీ హరిహర వీరమల్లు మాత్రం కొంచెం కష్టమే. అండ్ ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇలాంటి యుద్ధం ఈ టైంలో అయితే ఆయన రిలీజ్ చేయడం ఆయనకు ఇష్టం ఉండదు. సేమ్ టైం వర్క్ కూడా ఉంది కాబట్టి మేబీ ఎంతో కొంత పోస్ట్ పోన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అట్లీస్ట్ జూన్ 2 అన్నా వస్తుందేమో మరి చూడాలి. సో దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేంత వరకు అయితే చూడాలి. మరికొద్ది రోజులు అయితే ఈ డేట్స్ మీద క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు మాత్రం వెయిట్ చేయాల్సిందే.